ఖాళీగా ఉన్నాం కదా అని మా అమ్మ రమ్మందని బండి మీద టూరుమంటూ డిమార్ట్కి వచ్చేసాం. తీరా వచ్చాక ఎందుకు వచ్చానరా నాయన అనుకున్నాం. షార్ట్లు టీ షర్ట్లు కొంటానని ఆశ చూపించి డొక్కులు డోళ్ళు కొనుక్కుంటుంది. బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ వరకు ఏది వదలలేదు అనుకో. ఏంట్రా బాబు ఎంత ముట్టుకొనేసిందని చూస్తే పళ్ళు తెల్లగా రావడానికి పేస్ట్లు, ఒళ్ళు నల్లగా అయిపోకుండా మైసూర్ సోపులు, హెల్త్ బాగుండడానికి ప్రోటీన్ పప్పులు, చెడిపోవడానికి గ్యాస్ ఉన్న డ్రింకులు, బతకం వచ్చినప్పుడు తినడానికి బిస్కెట్లు, బలం రావడానికి బెల్లం మొక్కలు, సారన్నంలో కొడియాలు, పప్పన్నంలో పచ్చళ్ళు, ఆఖరికి బట్టలకు కంఫర్ట్లు, బాత్రూమ్ కి హార్పిక్లు కూడా తీసుకుంది. కానీ నాకు మాత్రం షార్ట్లు తీసుకోమంటే ఇంట్లో ఉన్న బట్టలన్నీ నెత్తి మీద వేసి తగలెట్టుకుంటావు, ముందు అవన్నీ వాడా అంటుంది. ఇదేం కొత్త ఎట్లే తిట్లు మన తాతల నుంచి వింటున్నాం బొక్కలే అని. బిల్లు వేయించేసి బయటకు వచ్చేది బిల్లు చూస్తే బారుడు అంత పొడవుంది. నా బుర్ర మీద ఎరుపప్పని రాసింది ఏంటో తెలియదు కానీ మా అమ్మ బట్టలు కొంటానంటే ఊపుకుంటూ వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చే తెలిసిందే సామాన్లు మోయడానికి ఒక పనోడు కావాలని. అది నేనేనని. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? लाइक करे, फॉलो करे, शेयर करे.